హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్. మధ్యాహ్నం అయిందండి, హ్యాపీ న్యూ ఇయర్ అయిపోతుంది కొన్ని గంటల్లో. ఆఫ్ కోర్స్ 365 రోజులు కొత్త సంవత్సరమే మన జీవితాల్లో, కానీ మనం దాన్ని గుర్తించం కదా. ఈ ఒక్కరోజు మాత్రం కొత్తగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం, ఆ తర్వాత మళ్ళీ మామూలే అన్నట్టుగా కాదండి. ప్రతిరోజు ఒక కొత్త రోజుగా ప్రభు ఇస్తున్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యంతో, ఆయన వెలుగులో, ఆయన అడుగు జాడల్లో ఈ క్రొత్త సంవత్సరంలో మనం నడవాలి. రండి, ఈ మధ్యాహ్నం ఒక హెచ్చరిక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ క్రొత్త సంవత్సరంలో ఎప్పటికప్పుడు నాయన నీ మాటను వింటూ మా బతుకులు చక్కబెట్టుకుంటూ నీకు ఇష్టలుగా సాగిపోటకు, నీవిచ్చిన దయాకిరీటమును కాపాడుకున్నటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అనుదిన ధ్యానం వీక్షించారా? మందిరానికి వెళ్ళి కొత్త సంవత్సరంలో ప్రభువును ఆరాధించారా? రండి, మరోసారి మధ్యాహ్నం ఆయన మాటను విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశలను మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకోవటం కాదండి, క్రొత్త తీర్మానాలు చేసేసుకోవటం కాదు, క్రొత్త ఆశీర్వాదాల కోసం తలలు వంచి దేవునిని అడగటం మాత్రమే కాదు. క్రొత్తక వింత, పాతక రోత అనే సామెత గలదు. కానీ చాలామంది ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టకుండానే క్రొత్తదాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎంత మాత్రమో సెట్ అవ్వదు. చాలామంది ఇన్నర్ వేర్స్ చాలా మురిగ్గా ఉంటాయి, అన్వాషబుల్, వాష్ చేసుకోరు. బట్ బయటకు మాత్రం పటపట ఫళఫళమని వస్త్రాలు వేసుకుంటుంటారు. అటువంటి మనుషులు మన దగ్గరగా వచ్చారంటే చెమట వాసన వస్తుంటుంది, చూసారా? పైకి ఎంత ఆర్భాటంగా ఉన్నా లోపట సరిగా ఉండకపోతే దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. మనం పాతది వదిలిపెట్టకుండా కృతదాన్ని ధరించడం వల్ల ప్రయోజనం లేదండి. కొత్త సంవత్సరంలోకి వచ్చామని సంతోషపడుతున్నారు, పాతవి కూడా మోసుకొచ్చారా కొత్త సంవత్సరంలోనికి? ఏంటండి? పాత స్వభావము, మునుపటి చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అది చెడిపోయేది, అది చెడిపోయింది. పాత వాటిని విడిచిపెట్టి నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. నెహ్రూ అనే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు, తెలుసు కదా. ఆయన దగ్గరికి ఒకరోజు ఒక మినిస్టర్ వచ్చాడు ఆయన ఇంటిలోనికి. ఆయన వచ్చినప్పటి నుంచి వాసన వస్తుంది. ఏంటి ఆ వాసనని ఆయన గమనించి, అది ఆయన సాక్స్లో నుంచి, మేజోళ్ళలో నుంచి వస్తుందని గుర్తించి ఆయనకి చెప్తే బాధపడతాడని లోపలికి వెళ్ళి కొత్త సాక్స్ ఇచ్చి వేసుకోమని ఇచ్చారట. ఇద్దరు మళ్ళీ కారులో పార్లమెంట్కి వెళ్తున్నారు. దారిలో మళ్ళీ కారులో కూడా అదే వాసన వస్తుంది. ఆయన అడిగాడట, ఏమంటే నేను ఇచ్చిన కొత్త సాక్స్ వేసుకున్నారా? ఆయన వెంటనే చూపించి, వేసుకున్నాను సార్, చాలా థ్యాంక్స్ అన్నాడట. మరి ఇంకా వాసన వస్తుంది ఏంటనే సందేహం వచ్చి, మరి ఇప్పిన మాసిపోయిన సాక్స్ ఏం చేశారని అడిగితే ఆయన జేబులో నుంచి తీపించి ఇదిగోండి అన్నాడట. మనం అదే చేస్తున్నాం. పాతవి జేబులో పెట్టుకొని కొత్తవి తొడుక్కుంటున్నాం, పాతవి కనపడకుండా పెట్టుకొని కొత్తవి పైన వేసుకుంటున్నాం. ఇది పనికిరాదండి.
పాత వాటిని తీసి పారేయండి. మీ స్వభావంలో మిమ్మల్ని కల్మషపరిచే వాటిని వదిలిపెట్టండి, ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రభు దగ్గర. మీ కోపం ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, మీకేమన్నా దురభ్యాసాలు ఉన్నాయా? వాటి విషయమై పశ్చాత్తాపడి 31వ తారీఖు రాత్రే ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేయమని మాలాంటి దైవ సేవకులు చెబుతూనే ఉన్నాం. మరి చేశారా? 1వ తారీఖు అయిపోయింది, పొద్దున్న పరిశుద్ధంగా ఉన్నాం, మధ్యాహ్నానికల్లా మళ్ళీ మాకు ఆ పాత ఆలోచనలు, పాత ఆశలు, పాత కోరికలు, పాత కోపం, పాత మనసు వచ్చిందనే వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. పోనీ ఈ రోజంతా ఎలాగా ములిగి జాగ్రత్తగా ఉండాలనుకున్న 2-3 రోజులు అయ్యేటప్పటికీ మళ్ళీ యథా తథా అన్నట్టుగా అదే పాత జీవితం, అదే సనుగుడు గొనుగుడు, అదే సంశయం, అవిశ్వాసం. ఇశ్రాయేలీయుల్ని ఎన్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేలు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చినా, క్రొత్తదనం వారి జీవితాల్లో చూపించిన, మునుపెన్నడి తినని మన్నాతో పోషించిన, ఎన్ని విధములుగా దేవుడు వారిని సంరక్షించిన, వారు మనసు వెనక్కే వెళ్తుంది. మాకు ఆ చేపలు, ఆ కీరకాయలు, ఆ దోసకాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ మాంసము మాకు కావాలి, మేము వెళ్ళిపోతాం. ఈ రోజున పాత వాటినన్నిటినీ విడిచిపెట్టేయండి. మీలో ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ ఇంకా మీరు ఒప్పుకొని సరి చేసుకోకపోతే ఇప్పుడైనా ఒప్పేసుకోండి. ఈ రోజు నుండి కొత్తగా దేవునిచ్చిన నూతన హృదయంతో నూతన స్వభావమును ధరించుకొని క్రీస్తును మనం ధరించుకోవాలని అంటే ప్రభువును మన హృదయం రక్షకుడిగా అంగీకరిస్తే, ప్రభా నీ దయ వల్లనే నేను పరిశుద్ధంగా బ్రతకగలను, నీ కృప వల్లనే బ్రతకగలను, నా చేతకాటం లేదు పాపాన్ని జయించటం, వీటిని జయించడానికి నాకు సహాయం చేయమంటే నీకు నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తారన్న ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. పాతది కొత్త సంవత్సరంలో తీసుకురాకండి. పాత మనస్సును కాక స్తుతి కృతజ్ఞతలు కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్నం హెచ్చరికలు వింటున్నా ప్రతి ఒక్కరిని దర్శించిన ఆయన నీ దయ వలన, కృప వలన మరో కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. మళ్ళీ పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత మనసు, పాత జీవితాన్ని నాయన ఈ కొత్త సంవత్సరంలో రానివ్వకూడనట్లు క్రీస్తును కలిగిన మనస్సును కలిగి, నీ యొక్క స్వభావమును కలిగి, నవీన స్వభావమును ధరించుకొని నూతన వ్యక్తులుగా, నూతన సాక్షులుగా, పరిశుద్ధులుగా, నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదడగతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తుండండి. మీ పక్షంలో ప్రభు సందులో విజ్ఞాపన చేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో కొత్త హృదయంతో ప్రభుకి ఇష్టలుగా ముందుకు సాగిపోదాం. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం,
ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం హల్లెలూయా 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 హల్లెలూయా